సుఖాతి త్యజతే విద్యా విద్యార్థి త్యజతే సుఖం త్యజతే విద్యా విద్యార్థి త్యజతే సుఖం సుఖార్తిహీన కుతో విద్యా కుతో విజ్ఞానం సుఖం సుఖార్తి త్యజతే విద్యా సుఖమును కోరువాడు విద్యను పొందలేడు. The one who is after comfort cannot have any education. విద్యార్థి త్యజే సుఖం. నిజముగా విద్యార్థి సుఖమును ఆశించడు. In fact, a true student will not be after comforts. విద్యను పొందిన వానికి సుఖము అక్కరలేదు. సుఖమును ఆశించినటువంటి వాడు విద్యను పొందలేడు. To receive education, he doesn't need any comforts. And if he wants them, he cannot be a learner. ఈ విశాల ప్రపంచమునందు ప్రతి మానవ శరీరము ఏదో ఒక ప్రయోజనార్థమై అందుకున్నదే కాని కేవలము పశు పక్షి మృగాదుల వలె ప్రపంచమును అనుభవించే నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వాడు ప్రియవ్రతుడు. In this vast world, every human body is here with a definite purpose, not to simply enjoy and experience pass of time like birds and bees. There is one, the Priyavrata, like animal, there is Priyavrata who has understood the purpose of life. ప్రతి మానవుని యొక్క జన్మము ఒక ప్రయోజనమును అనుభవించాలి, అందించాలి. Every human life must have a meaning and purpose. మానవ జన్మమునకు లక్ష్యమేమిటి అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. One has to recognize the aim of human life. లక్ష్యము లేనటువంటి జీవితము కేవలము పశు జీవితమే. The life without an aim is a life an animal. ప్రయోజనమును సాధించలేనటువంటి జీవితము ఇది కేవలము మూర్ఖ జీవితమే. A purposeless life is a foolish life. కనుక మానవ జన్మమెత్తి కూడాను నేను ఈ భౌతికమైనటువంటి సుఖములను ఆశించటము ఇది నా ప్రధాన లక్ష్యము కాదు, ఇది ప్రయోజనమైనటువంటి యొక్క ఆదర్శము కాదు. Having taken human birth to be after physical comforts is not my aim, nor would it serve the purpose. అని గాఢముగా విశ్వసించినటువంటి వాడు ప్రియవ్రతుడు. Priyavratudu has such strong feeling. ఇతను స్వయంభూ మనువు యొక్క రెండవ కుమారుడు. He is the second son of Swayambhu Manu. నిన్నటి దినము ఉత్తానపాదుడనేటువంటి కుమారుడైన ధ్రువుని చరిత్రను చక్కగా మీరు గుర్తించారు. You have understood very well the story of Dhruva, the son of Uttanapada. ఈనాడు ఉత్తానపాదుని యొక్క సోదరుడైనటువంటి ప్రియవ్రతుని యొక్క చరిత్రను కూడాను చక్కగా మీరు గుర్తించాలి. Today you have to understand clearly the story of Priyavrata, the brother of Uttanapada. ఈ భౌతికమైనటువంటి సుఖములు, ఈ ప్రాకృతమైనటువంటి ఆనందములు కేవలము క్షణభంగురం. The physical comfort and worldly happiness are momentary. ఇవన్నీ కూడాను కేవలము స్వప్న దృశ్యముల వంటివి. They are like dreams. స్వప్నంలో దర్శించినటువంటి అనుభవించినటువంటి యొక్క చర్యలు జాగ్రత్తలో ఏమాత్రం కూడాను మనకు అనుభూతికి రావు. The experiences, all your actions that you have dreamt, you don't have them in the waking ఈ state. భౌతిక ప్రపంచం నందు అనుభవించినటువంటి
సమస్త సౌఖ్యములు ఆనందములు ఆత్మతత్వమునికి ఏమాత్రము అనుగుణంగా ఉండవు. All the physical happiness and comforts will not confer bliss to Atma. అని సత్యాన్ని గుర్తించే నిమిత్తమై భౌతికాన్ని విసర్జించి ఈ భౌతిక సుఖములు నాకు అక్కరలేదని త్యజించి తాను రాజ్యమును కూడాను విడచి తాను అరణ్యములో ప్రవేశించాడు. So thinking, he left this world, sacrificed all the comforts and conveniences, left his kingdom. అది ఎట్టి వయస్సు. At what age? 19వ సంవత్సరము. At the age of 19. ఇలాంటి వయసునందు ఈ విధమైనటువంటి త్యాగము, ఈ విధమైనటువంటి యొక్క సౌఖ్యం యొక్క త్యాగము ఎవ్వరు కూడాను ఈనాడు త్యజించడానికి ప్రయత్నించరు. No one today ever tries to sacrifice the comfort and happiness at this age. ఇది సర్వ సుఖములకు, సౌభాగ్యములకు, సర్వానందములకు అనుభవించవలసినటువంటి ఒక సమయము. This is a time when everyone should enjoy and experience all sorts of comforts and conveniences. అట్టి యవ్వన వయసునందు ఈ ప్రియవ్రతుడు సర్వమును త్యజించి దైవ చింతనయందు కాలమును సార్థకం గావించుకోవాలని, దైవాన్వేషణ నిమిత్తమే తన యొక్క జీవితము అర్పితం గావించవాలనని అరణ్యములో ప్రవేశించాడు. At this stage of youth, Priyavrata has determined to spend his time to think of the Lord, to search for Lord, and decided to dedicate his life. నిరంతరము దైవ చింతన తప్ప, దైవ రూపంను చిత్రించుకోవటం తప్ప అన్య చింతలకి ఏమాత్రం కూడా అవకాశం అందించలేదు. But for the thought of the Lord, picturizing his beautiful form, he didn't give any scope for any other thing. లోకములోని మానవులు నేను, నాది అనేటువంటి ఈ రెండు పదములతోనే కట్టబడి అనేక విధములైనటువంటి యొక్క బాధలకు గురి అయి అశాంతికి లోనై జీవితమును వ్యర్థము గావించుకుంటున్నారు. In this world, many of the human beings spend time being the thought of I and mine and suffer a lot and are restless. ఈ నేను, నాది అనేటువంటి పదములకు సరైన అర్థమును గుర్తించుకోలేకపోవటం చేతనే మానవుడు ఈ విధమైనటువంటి బంధనకు గురి అవుతున్నాడు. As a man doesn't understand the meaning of these two words, I and mine, he is bound. ఈనాటి మానవులు నేను అనేటువంటి దాన్ని దేహాభిమానంతో అనుభవిస్తున్నాడు. Man goes by this word I, taking the body as its meaning. నావి అన్నటువంటివి కేవలము భౌతికమైనటువంటి యొక్క పదార్థముల యొక్క తత్వంగా విశ్వసిస్తున్నాడు. He thinks the physical objects go by this word mine. ఈ దృష్టి కల్పితమైనటువంటి పదార్థములు కేవలము నావి అని భ్రమిస్తున్నాడు. He thinks all the physical objects belong to him. ఈ విధమైనటువంటి యొక్క పదార్థమును గుర్తించుకోవటం చేతనే మానవుడు సత్యార్థాన్ని విచారించలేకపోతున్నాడు. Because of these wrong interpretations, he is not understanding the truth. నేను అన్నటువంటిది ఆత్మకు సమన్వయమైనటువంటిది. This I relates to Atma. నాది అనేటువంటిదంతా దేహమే. Mine relates to the body. కనుక నాది అనేటువంటి దేహమును నేను అనేటువంటి యొక్క ఆత్మ నిమిత్తమై ఉపయోగించవలసినదే కాని అన్య కర్మల యందు దీనిని అంకితం గావించరాదనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తిస్తూ వచ్చాడు ఈ ప్రియవ్రతుడు. Therefore, this word mine, which relates to the body, is gifted to understand this I that is Atma is well recognized by Priyavrata. నాది అయినటువంటి ఈ దేహము నేను అయినటువంటి యొక్క క్షేత్రజ్ఞుని గుర్తించుకునే నిమిత్తమై ఏర్పడినటువంటిదే కాని భౌతికమైనటువంటి యొక్క సుఖ సంతోషములు అనుభవించే నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని ప్రియవ్రతుడు గుర్తించాడు. Priyavrata has recognized the fact this mind, the body, is intended to recognize, to know the indweller kshetrajna and not to enjoy the physical comforts and conveniences. నాది అనేటువంటిది కేవలం క్షేత్రమే. This mind is just a field, kshetra. నేను అనేటువంటిది క్షేత్రజ్ఞుడు. This I is the knower, kshetrajna. కనుక నేను క్షేత్రజ్ఞుని గుర్తించుకునే నిమిత్తమై క్షేత్రం ఏర్పడినటువంటిదే కాని అన్య కర్మల యందు ఆనందాన్ని అనుభవించి అన్య భోగముల యందు దీనిని అంకితం గావించి కేవలం పశుపక్షి మృగాదుల వలె జీవించే నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని ప్రియవ్రతుడు గుర్తిస్తూ వచ్చాడు. Priyavrata has known this truth, that this body is given to know the knower and not to spend time like birds and animals. నేటి విద్యార్థులకు
నాటి విద్యార్థులకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసం ఇదియే. Here lies the difference between students of today నేటి and విద్యార్థులు students of those days. భౌతికంనే లక్ష్యమునందుంచుకొని అదియే సత్యనిత్యమని భావించి దాని నిమిత్తమై కాలమును, కర్మమును, కాయమును కూడాను అంకితం చేస్తున్నాడు. Students of today take this world as permanent, eternal, and waste their time and body. కానీ నిజమైనటువంటి ఆత్మతత్వమే సత్యనిత్యమని భావించి దాని నిమిత్తమై ఏర్పడినటువంటిదే ఈ కాయమని విశ్వసించి ఈ బాహ్యమును త్యజించి అంతర్ముఖమైనటువంటి ఆనందమును అనుభవించే నిమిత్తమై ఆనాటి విద్యార్థులు పాటుపడుతూ వచ్చారు. The students of those days have taken this eternal permanent truth, the Atma. For that they have sacrificed all the external enjoyment and spent their lifetime. ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి ప్రియవ్రతులు ఎంతో కాలం అరణ్యములో కందమూలాదులు భుజించి కేవలము నీరును గ్రోలి అనేక రకమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయి తాను ఆత్మ విద్యను అభ్యసించే నిమిత్తమై అనేక శ్రమలకు గురి అయ్యాడు. Having understood this truth, Priyavrata was simply partaking the tubers and the leaves, drinking water, and suffered a lot in quest of Atma, to experience Atma. కొంత గుహలలో ప్రవేశించి ఏకాంతమైనటువంటి యొక్క చింతన చేత మనసును పవిత్రముగా గావించుకుంటూ వచ్చాడు. He entered into the caves and spent time all alone. ఆత్మ విద్యకు మానసిక పరివర్తన, మానసిక నిర్మలత్వము అత్యవసరము. To have the Atmic knowledge, mental transformation, mental purity are needed. మనసు నిర్మలంగా ఉండినప్పుడే ఆత్మ విద్య మనకు అలవడుతుంది. When mind is pure, you can have Atmic knowledge. మనసు మాలిన్యం కావడానికి కారణమేమిటి? What is the reason for the mind కేవలం becoming dirty? ఇంద్రియముల చేత వస్తువులను అభిమానముకు అభివృద్ధి గావించుకోవటం చేతనే మనసు మాలిన్యమవుతుండాలి. Because of attachment towards worldly objects, the mind is polluted. ఈ విషయములపైన, వస్తువులపైన మన యొక్క ఇంద్రియములను ప్రవేశపెట్టరాదు. We should not allow our senses to go along the sensual pleasure and worldly objects. ఈ దృష్టి కల్పితమైనటువంటి వస్తువులే మానవుని అనేక విధములుగా ఆకర్షిస్తూ ఉంటున్నాయి. Only these ephemeral, transient worldly objects that delude man. ఈ ఆకర్షణ చేతనే తన ఆత్మానందమును కోల్పోతున్నాడు. Because of this attraction, he is losing the ఇవి joy of bliss. ఆకర్షించినవే కానీ చాలా బంధింపచేయునవి. You are attracted, no doubt, but you are led to bondage. ఈ ఆకర్షణ ఎంతవరకు మానవుని బంధిస్తున్నది అనేటువంటి సత్యము మున్ముందు మనకు గోచరమవుతుంది. You will know in future how far you are bound because of this attraction. కనుకనే ఇంద్రియ నిగ్రహం అత్యవసరమని కూడాను తాను గుర్తించూ వచ్చాడు. So he recognized that sense control is essential. దీనినే కపిలుడు కూడాను యోగః చిత్తవృత్తి నిరోధకః అని కూడాను చాటుతూ వచ్చాడు. The Kapila also said, yoga is the sense control. ఇంద్రియ నిగ్రహమే గొప్ప యోగం. Sense control is great yoga. ఈ యోగమే కర్మ సుఖౌషధం. This yoga gives all the skill in action. కనుక ఇట్టి యోగమును సాధించాలని తాను పట్టుపట్టాడు. He has determined to reach that state in yoga. ఎంతకాలమైనను కుమారుడు రాకపోవటం చేత మనువు చాలా విచారించి అడవులకు వెళ్లి అనేక రకములుగా అతనికి బోధించి తన రాజ్యమును తాను ఏలమని తను ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. As the son didn't return so long, Manu felt so sad, went to the forest, taught his son, requested him to come back and మనువు rule the kingdom. చేసినటువంటి యొక్క ప్రయత్నములన్నీ కూడా విఫలమైపోయినాయి. All the efforts of Manu were in vain. ఏమాత్రం కూడా నేను రాజ్యం లేనటువంటి సంకల్పం నాకు లేదని, That he has no thought to ఇటు rule the రాజ్య kingdom. బాధ్యతలంతా కూడా నాకు అక్కరలేదని, That he doesn't want this responsibility నా of the kingdom. తత్వమే నేను గుర్తించుకోలేనటువంటి వ్యక్తి ఇంత ప్రజల యొక్క తత్వాన్ని ఏ రీతిగా నేను సమన్వయం చేయగలను? I do not know myself. How can I understand the nature of people there? ఇంత ప్రజలను నేను ఏ రీతిగా తృప్తి కావించగలను? How can I satisfy all around? కనుక ఇది నా చేత కానటువంటి పని, So I can't do it. నాకు అక్కరలేదు I don't want. అని కఠినంగా చెప్తూ వచ్చాడు. He said in harsh words. కానీ ఆ రాజ్యమును కూడాను మనువే పాలిస్తూ కొంతవరకు కూడాను ఈ ధ్రువుని తండ్రి అయినటువంటి ఉత్తానపాదును కూడాను అప్పచెప్పి కాలం గడుపుతూ వచ్చాడు. Manu, however, continued to rule the kingdom for some more time and also requested Uttanapada
to look after. ఒకనాడు నారదుడు మను చక్రవర్తి దగ్గరికి వచ్చాడు. One day Narada came to Emperor Manu. మను చాలా విచారంగా ఉండినటువంటిది చూచాడు. He saw Manu who was very sad. రాజా, King, నీకేమి తక్కువ, ఎందుకు నీవు ఇంత విచారంలో మునిగి ఉంటున్నావు అని ప్రశ్నించాడు నారదుడు. Narada questioned Raja, there is no dearth of anything, why are you feeling so sad? ప్రతి వ్యక్తి కూడా నువ్వు కుశల ప్రశ్నలు వేయటము నారదునికి సహజము. It's a natural quality of Narada to make kind inquiries. అప్పుడు మనువు, నారద, నా పరిస్థితి ఇట్టిది. Said Narada, this is my plight. కుమారుడైనటువంటి ఈ ప్రియవ్రతుడు తను ఏమాత్రం కూడా నా మాటను అంగీకరించటం లేదు. The son Priyavrata has not conceded my request. కనుక ప్రియవ్రతుడిని ఎట్లయినా కూడాను రాజ్యమునకు తెప్పించి ఈ రాజ్యం యొక్క బాధ్యత అతనికి అప్పచెప్పాలని నేను అనేక విధములుగా విచారిస్తున్నాను. I am waiting for such times as to bring back Priyavrata దీనికి మీ and over him సహాయం the చాలా responsibility. అవసరమని ప్రార్థించాడు. దీనికి మీ సహాయం అత్యవసరమని ప్రార్థించాడు. He prayed for his help. నాదునికి అంతకంటే పని ఏమిటుండది. Narada has no other task other than this. అక్కడి నుంచి బయలుదేరాడు. He started from there. అరణ్యంలో ప్రవేశించి He entered the forest. ప్రియవ్రతులకు అనేక రకమైనటువంటి బోధనలు సలుపుతూ వచ్చాడు. He started teaching Priyavrata in varied ways. పిచ్చివాడ, Mad boy, భగవంతుడు ఈ దేహమును అందించటము ఏదో ఒక విధమైనటువంటి ప్రయోజన నిమిత్తమై అందించాడు. God has given this body with a definite purpose. ప్రాకృతమైనటువంటి కర్మల యందు నీ యొక్క ప్రయోజనమును సార్థకం గావించుకొని Making use, by involving yourself in worldly action, మానసికమైనటువంటి స్థితి యందు దైవత్వాన్ని నీవు అనుభవించవచ్చును అన్నాడు. you can experience divinity in mental realms. ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది How is it possible? అని ప్రియవ్రతుడు ప్రశ్నించగా, Then Priyavrata asked so. భగవంతుని యొక్క ఆజ్ఞలకు శిరసావహించటమే నీ యొక్క ప్రధానమైన కర్తవ్యము. The main responsibility lies in obeying the భగవంతుడు God's ఏ command. నిమిత్తమై ఈ దేహాన్ని అందించాడో Why ఆ God has, కార్యముల యందు ఈ దేహాన్ని అంకితం చేయాలి. why God has given this body? I should fulfill the task. ఏ కారణము లేకుండా భగవంతుడు కాయాన్ని అందించడు. God has not given this body without any reason. ఒక్కొక్క కాయములకు ఒక్కొక్క విధమైనటువంటి ఒక కర్తవ్యం ఉంటుండాలి. Each body has its own responsibility. ఒక్కొక్క కర్తవ్యానికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుండాలి. Each duty has an aim ఇట్టి behind. ప్రయోజనమును సాధించే నిమిత్తమై ప్రభువు ఈ దేహాన్ని అందించాడు. To realize that purpose, God has given this body. నీవు రాజకుమారుడవు. You are the prince. రాజ్య పరిపాలనా విధానము నీ యొక్క కర్తవ్యము. Your duty lies in administration of the కనుక నీవు kingdom. రాజ్యమునకు వెళ్లి ప్రజల యొక్క ఆనందపరిచి వారికి అనుకూలంగా అయినటువంటి యొక్క పరిపాలనలో నీవు సార్థకం కావించుకోవాలి నీ జీవితాన్ని. So you should redeem your life by going back to your kingdom, rule your kingdom and make people happy. భగవంతుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించటము ఏమాత్రం కూడా నువ్వు సరి అయినటువంటి లక్ష్యం కాదు. It's not proper to disobey God's commands. నీవు చూచితివి కదా, You have watched it. రైతు రెండెద్దులకు ముక్కులకు త్రాడు కట్టి ఒక త్రాడు ఒకవైపున లాగినప్పుడు ఆ ఎద్దు ఒకవైపున పోతుంది. రెండు త్రాడును లాగినప్పుడు సమానంగా నడుస్తుంది. ఏ వైపున లాగినప్పుడు ఆ ఎద్దు ఆ వైపున పరుగుతుంది. When the farmer works on the two of the bulls, tying the rope to the nostrils, if he pulls the same direction they will go. మానవ జీవితమునకు ఒక కర్తవ్యమనేటువంటి యొక్క సూత్రంను కట్టి భగవంతుడు ఎటువైపున లాగినప్పుడు అటువైపున పోవటము మన యొక్క ప్రధానమైన కర్తవ్యమని బోధిస్తూ వచ్చాడు. Therefore, likewise, the human life is also tied up with a rope, and it has to go along the direction in which it is pulled. భగవంతుని నిర్ణయాలకు ఏమాత్రం కూడాను అడ్డు తగలకూడదు. We should not come in the way of God's decision. ఇది కేవలము భగవద్ద్రోహంగా రూపొందుతుంది. You will be a traitor. భగవత్ ఆజ్ఞను శిరసావహించి తగినటువంటి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ప్రబోధిస్తూ వచ్చాడు నారదుడు. Narada went on telling you should obey Lord's command and conduct one's own self. నారదుని ఆజ్ఞను ఉల్లంఘించలేక నారదుని బోధను మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని తాను రాజ్యమునకు వెనుకకు తిరిగి వచ్చాడు. He could not disobey the teaching of Narada. He wholeheartedly decided, he went back to his kingdom, started ruling. మనువు ప్రియవ్రతునకు రాజ్యమును అప్పచెప్పి ఉత్తానపాదుని యొక్క రాజ్యమును తన ఉత్తముగా నేలుకోమని చెప్పి తాను శౌనికారణ్యమునకు వెళ్ళాడు. Manu handed over this kingdom to Priyavrata and also allowed the Uttamudu to rule the kingdom of Uttanapada and left the forest. ఈ ప్రియవ్రతుడు తండ్రి నారదుని ఆజ్ఞను శిరసా వహించి కొంతకాలం రాజ్యమేలాడు.
Priyavrata obeyed the command of the father and Narada and ruled the kingdom for some తదుపరి time. తాను ఆ రాజ్యంలో ఉండలేకపోయాడు. Later, he could not continue to stay there. ఏకాంత జీవితమే నా యొక్క ఆనందం యొక్క ప్రధానమన్నాడు. The life of solitude was his chief aim. వ్యక్తుల మధ్య, విషయముల మధ్య, వస్తువుల మధ్య సంచరించడం అనేటువంటిది సరి అయినటువంటి సాధన కాలేదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాడు. He recognized the truth that the true spiritual practice does not center around living amongst people. మానవుడు worldly మానవులతో objects. ఎంత సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి పరుచుకున్నో దైవం యొక్క సంబంధం అంతవరకు తరిగిపోతుంది. The moment one has attachment towards people all around, you will have less and less of attachment towards God. పదార్థం యొక్క సంబంధాన్ని ఎంతవరకు మనము ఆకర్షించుకుందామో అంత హీనమైపోతుంది మన యొక్క ఏకాగ్రత. The more you are attracted by the worldly objects, your concentration will be less and less. మన సమస్త దుఃఖమునకు మూల కారణము ఈ యొక్క వస్తువుల యొక్క ఆకర్షణ, వ్యక్తుల యొక్క సమ్మోహమే. For the entire misery, two are responsible. One is association with the individuals and attraction towards worldly objects. ఒకరి నిమిత్తమై వచ్చినటువంటిది కాదు ఈ జీవితం. The life is not given for anybody. నా నిమిత్తమై వచ్చినటువంటిది. ఎవరి నిమిత్తమై వారు వచ్చినారు? Each one has come on his own. ఒకరికొకరికి సంబంధం ఏమాత్రము లేదు. No one is related to anyone. యాత్ర చేసేటువంటి యొక్క ప్రయాణికులు ఒక ఛత్రంలో ఒకనాడు చేరుతారు. Pilgrimage, they may gather in a తెల్లవారుగానే shelter. ఎవరి పాటికి వారు యాత్ర సలుపుతూ పోతుంటారు. Later, they depart in their own ఈ way. ఛత్రంలో ఒక నైట్ చేరినంత మాత్రమున వారికి వీరికి ఎట్టి సంబంధము ఉండదు. Because they gather in a shelter, they are not related in any way. సాయంకాలం అయ్యే సమయంకు అన్ని పక్షులు ఒక చెట్టును చేరుతుంటాయి. By the evening time, all birds perch on the branch of a tree. తెల్లవారగానే ఏ పక్షి ఏ మార్గమును వెళ్లాలో ఆ విధంగా వెళ్లిపోతుంటాయి. ఒకదానికోటి సంబంధమే లేదు. Birds depart and fly off next morning, unrelated. అదే విధముగానే మానవుడు తన జీవితమును, తన యొక్క గమ్యమును తాను చేరే నిమిత్తమై తగినటువంటి లక్ష్యమును అభివృద్ధి పరచుకోవాలి. Therefore, every human being should work hard all alone ఇది to reach the ఆత్మ gain. విద్య. That is Atmic knowledge. ఇట్టి ఆత్మ లక్ష్యాన్ని మనం విసర్జించి Giving up the aim of Atma, దేహ లక్ష్యాన్ని మనం దృష్టి ఉంచుకొని keeping the body in view, కేవలము పశువులుగా మారిపోతున్నాం మనము. we have become animals. ఇది నాకు అక్కరలేదు. This I don't want. పశుత్వం నుంచి మానవత్వంకు రావాలి. We should reach from animal to మానవత్వం human నుంచి state, దైవత్వానికి చేరాలి. from human to the divine. ఇది మన యొక్క సహజ కర్మలు. This is our natural కానీ trait. మానవుడై పుట్టి పశుత్వానికి దిగిపోతున్నాము. ఇది రివర్స్. But having been born as a human, we come down to the level of animal. This is the reverse move. కనుక ఇది నాకు అక్కర్లేదని రాజ్యమును త్యజించి తిరిగి తాను అరణ్యానికి వెళ్ళాడు. Saying that he doesn't want this, he sacrificed his kingdom and went to the forest. తరువాత ఋషికుడు అనేటువంటి యొక్క రాజు ఆ రాజ్యం నేలుతూ వచ్చాడు. Later, the kingdom was ruled by a king by name Rushikudu. ఈ ఋషికుని యొక్క తత్వం కూడాను నిరంతరము ఆత్మచింతనే. The king Rushikudu always thought of Atma. అయితే రాజ్యమును విసర్జించలేదు. However, he didn't give up kingdom. నా కర్తవ్యంను నేను నిర్వర్తించుకుంటూ నా యొక్క సాధన నేను కలుపుతూ పోవాలి అనేటువంటి సమత్వంలో మునుగుతూ వచ్చాడు ఈ ఋషిద్ధుడు. This Rushikudu, while discharging his duty and responsibility, he went on proceeding with his spiritual practice, sadhana. ఈ విధమైనటువంటి ఒకవైపున మానసిక తత్వాన్ని పవిత్రం గావించుకుంటూ మరొక వైపున ఆత్మాన్వేషణ తలుపుకుంటూ మూడవ వైపున రాజ్యపాలన సాగిస్తూ వస్తూ ఉన్నాడు. On one hand, he was trying to have mental transformation in quest of Atma and also administering the entire kingdom on the other. ఇతని కుమారుడే భరతుడు. His son is Bharatudu. ఆ భరతుడు కూడాను చాలా న్యాయముతో ధర్మముతో అనేక విధమైనటువంటి సత్య మార్గమును అనుసరిస్తూ ప్రజలను పాలిస్తూ వచ్చాడు. This Bharata ruled the kingdom full of justice, righteousness, treading along the path of truth and was taking ఏ care of కార్యము people. చేయడానికి ప్రయత్నించినప్పటికీ భగవంతుని చింతించి ఆ కార్యంలో తాను అడుగు పెట్టేటువంటి వాడు. Before undertaking any action, he thought of God and then proceeded. భగవత్ అర్పితము కాక నీరైన కుడును త్రాగేటువంటి వాడు కాదు. Without offering to God, he never drank even water. సర్వకాల సర్వావస్థలు ఎందుకును భరతుడు భగవంతుని యొక్క చింతన చేస్తూ వచ్చాడు. At all times, in all stages, he thought of God.
ఆ భరతుని పేరే ఈ భారతదేశంలోకి వచ్చింది అని కూడాను అనేక మంది పండితులు చెప్తూ వచ్చారు. Many people tell that this name of this country Bharat is because of that Bharata, the king. ఈ భరతుడు ఎంతకాలమైన రాజ్యం నేలడానికి తాను మనస్కరించక He didn't want to rule this kingdom for long. తాను తన కుమారునికి అప్పచెప్పి He handed over it to his son. తాను ఋషికేశ్కి వెళ్లి ఒక ఆశ్రమం నిర్మించుకున్నాడు. He went to Rishikesh and built hermitage there. ఆ ఆశ్రమంలో దైవ చింతనతో కాలం గడుపుతూ వచ్చాడు. There he was spending the time thinking of God in the hermitage. ఒకనాడు One day, నదీ తీరం నందు కూర్చొని sitting along the banks of the river, ఆ నది యొక్క అలలను తాను చూస్తూ watching the waves, మానవ జీవితం యొక్క అలలుగా ఉన్నవి, ఈ నదికి కూడా ఒక జీవత్వం ఉంటుంది అనేటువంటి సత్యాన్ని విచారిస్తూ వస్తున్నాడు. he considered the waves to the human life and thought there is life principle over there. మానవుని యందు ఆశలు, ఆనందములు, నిరాశలు, నిస్పృహలు, ఈ విధమైనటువంటి యొక్క అలలు ఏ విధంగా ఆవిర్భవిస్తుంటాయో అదే విధంగానే ఈ నది యందు కూడాను ఈ విధమైన అలలు ఆవిర్భవిస్తున్నాయని తాను చింతిస్తూ వచ్చాడు. He went on thinking this way, just as you find the waves in a river, there are number of waves in human life, full of భగవంతుడు desires. సర్వత్రా ఉంటున్నాడనేటువంటి సత్యాన్ని గుర్తిస్తూ వచ్చాడు. The waves of disappointment and frustration recognize that God is everywhere. తాను లేనటువంటి స్థానము కానీ తనది కానటువంటి రూపం కానీ నామం కానీ లేదని కూడాను నిశ్చయించుకున్నాడు. He also decided there is no other place where he is not present. There is no other ఆ form where he is విధంగా not there. చింతిస్తూ ఉండగా Thinking so, ఒక విధమైనటువంటి గర్జన వినిపించింది. he heard a loud sound. ఏమిటి ఈ గర్జన అనగా సింహ గర్జన వినిపించింది. He heard the roar of a lion. ఏమిటి ఇక్కడ సింహం ఇక్కడ వచ్చిందని అటు ఇటు చూస్తుండగా ఒక జింక లేడి నీరు త్రాగడానికి వచ్చింది. ఆ గర్జన వినగానే ఆ యొక్క లేడి చాలా బెదిరిపోయింది. He watched a deer coming close to drink water. Listening to the roaring sound of the lion, he ఆ was లేడి fear-stricken. నిండు గర్భంగా ఉండేటువంటి లేడి. That deer was pregnant. కానీ ఆ భయం చేత తాను ఎట్టుపోవడానికి కూడాను దిక్కుతోచక ఆ జలములో దుమికింది. As it was fear-stricken, it jumped into the river. భయం ఒకవైపున ఎగరటం మరొకవైపున చేరటం చేత ఆ కడుపు నుంచి ఒక లేడి పిల్ల కింద పడింది. Because of fear and constant jumping, and she delivered, and the young one fell down. ఆ తల్లి యొక్క లేడి జలములో కొట్టుకుని పోయింది. The body of the mother deer just went ఈ on in the చిన్న river. బిడ్డను చూచాడు ఈ భరతుడు. Bharata watched the young one of this deer. దీనిని చేతులకు అందుకొని చక్కగా దానిని తుడిచి ఆశ్రమంకు తీసుకెళ్లి అప్పటి నుంచి కూడాను దీనిని అనేక విధములైనటువంటి యొక్క బిడ్డ వలె పోషిస్తూ వచ్చాడు. He collected this young one of the deer, he cleaned it, and he was taking care of it in his hermitage. దీనిని పోషించేటువంటి దీని లోపల కాలమనంతా కూడాను కలిగించుకుంటూ వచ్చాడు. He was spending all the time taking care of this అలా deer. క్షణము కూడాను అతని యొక్క దృష్టి లోపల కానీ మనసు లోపల కానీ లేడి యొక్క చిత్తనే కలుగుతూ ఉంటుండాలి. Every moment he was thinking of this deer only. దానికి పాలు వేయటము, గడ్డి వేయటము, దాన్ని శుభ్రం చేయటము, దానిని పండబెట్టడం, ఈ విధమైనటువంటి దీంట్లోనే కాలమును వ్యర్థం చేస్తూ వచ్చాడు. He was wasting time in feeding this deer, giving it grass, the milk, and cleaning it. క్రమక్రమేణా దీని యొక్క అభిమానము, దీని యొక్క అటాచ్మెంట్ అనగా సంబంధము అధికం కావటం చేత దైవ చింతన క్రమక్రమేణా తగ్గిపోయింది. Because of too much of attachment towards this deer, the thinking of the Lord has become less and less. ఎప్పుడు చూసినా కూడాను ఈ యొక్క జింక పిల్లలకి యొక్క చింతనే చేస్తూ వచ్చాడు. Constantly he was thinking of this deer only. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత Few years passed by. కట్టకడపటి ప్రాణం విడిచే సమయం లోపల కూడాను చాలా మెల్లగా ఆ యొక్క జింకని పేరు చెప్పుకుంటూ కన్నులు మూశాడు. When the end approached, he was thinking of the deer and the end came. దీని యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner significance? తదుపరి తాను అనేక విధములైనటువంటి యొక్క యోచనలు చేయడానికి వీలు లేనటువంటి పరిస్థితిలో ప్రాణం విడిచాడు. He left the body and he didn't think of any other factors. ఆ తరువాత Later, జింక రూపమై జన్మించాడు భరతుడు. Bharata has taken the birth of a deer అతని later. పేరే జడ భరతుడు అని. His name is Jada Bharatudu. ఈ జడ భరతుడు అనేటువంటి వాడు
అనేక విధములుగా కూడాను విచారణ కలిపి తాను చేసినటువంటి యొక్క తప్పును తాను సర్దిద్దుకుంటూ పశ్చాత్తాపంతో కాలం గడుపుతూ వచ్చాడు. Jadabharatudu made all sorts of inquiries, realized the mistakes committed and tried to నిరంతరము rectify. కూడాను భగవంతుని చింత చేస్తున్నటువంటి నా యొక్క మనసు ఈ యొక్క మృగము పైన పోవటం ఏమిటి, కడపటికి నేను మృగముగా జన్మించటం ఏమిటి, చీ చీ చీ. ఈ విధమైనటువంటి అటాచ్మెంట్ యొక్క ఫలితం. With constant thought on the Lord, how is it that I thought of the deer? How is it that I have taken the birth of a deer అందుకోసమే now? భారతీయులు కాశీ క్షేత్రమునకు యాత్ర చేసినప్పుడు అంత్యకాలం లోపల కూడాను కాశీ ఎందుకు కూడాను భగవత్ నామస్మరణే చెప్తూ వస్తుంటారు. In Bharat it is said, when people go on pilgrimage to Kashi, they think of the ప్రాణం Lord పోయే towards the సమయంలో end. కూడా తనకేమైనా జ్ఞాపకం ఉంటుందో లేదో అని చెవు దగ్గర పోయి శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యమని చెవు దగ్గర పోయి స్మరిస్తూ ఉంటారు. Well, he may not be remembering the name of the Lord, therefore the name of the Lord is constantly whispered into the ear towards the end. ఆ విధంగానే మానవుడు అంత్య సమయం లోపల దేనిని చింతిస్తాడో తిరిగి మరుజన్మము దాని యొక్క స్వరూపాన్ని ధరిస్తుంది. Therefore, whatever you think towards the end, you will have that form కనుకనే later. జీవిత కాలంలో చేసినటువంటి స్మరణ అంత్యకాలంలో ఆదరణ అన్నారు. So what you think in the lifetime, that will come to your rescue later. కనుక ఇప్పటి నుంచి కూడా నీవు ఆ భగవత్ నామస్మరణ చేస్తే అంత్యకాలంలో అదే నీకు జ్ఞప్తికి వస్తుంది. Therefore, think of the Lord now. It will come to your rescue later towards the భరతుడు end. నిరంతరం కూడా నువ్వు జింకను స్మరించటం చేతనే చింతించటం చేతనే అంత్యంలో జింకనే జ్ఞాపకం వచ్చింది. As Bharata spent all the time thinking of the deer, ultimately he had to కనుక come to ఆ that చింత level. వల్లనే తిరిగి తాను జింకగా పుట్టుతూ వచ్చాడు. Therefore, he has to take the birth of the deer later. కనుకని అనేక మంది So, చిన్న many- వయసు నుంచినే భగవత్ నామస్మరణ చేయమని చెప్తే కొంతమంది అంగీకరించరు. so when it is said that one should take to thinking of the Lord right from the beginning, ఈ some may చిన్న not వయసు accept. లోపలనే కాలం ఈ విధంగా చేసుకుంటే సుఖ సంతోషాలు ఎప్పుడు అనుభవించాలి, రిటైర్డ్ అయిన తర్వాత జపమాల తీసుకొని తర్వాత భగవంతుని చింతించవచ్చు అనుకుంటారు. People may think, if you think of the Lord chanting His name at this tender young age, when do you experience? When do you enjoy? ఇదియే పెద్ద అజ్ఞానం. This is sign of ignorance. లేత వయస్సు నుంచినే మనం ఈ యొక్క భగవత్ చింతన ప్రారంభం చేయాలి. We should think of the Lord right from the beginning, tender age. అప్పుడే ఇది అంత్య సమయం లోపల మనకు జ్ఞప్తికి వస్తుంది. Then only you will recall towards the end. అప్పటికప్పటికి జ్ఞప్తికి రావాలంటే రావడానికి వీలు కాదు. You cannot remember instantaneously. ఒక మిలిటరీలో చేరేటువంటి వ్యక్తి The one who joins military, ఫ్రంట్ రోల్లో పోయి యుద్ధం చేయాలనుకుంటే if he wants to fight, చేరిన తక్షణమే అతని చేతికి తుపాకిస్తే అతను ఏమీ చేయలేడు. you cannot give him gun the moment he joins the అతన్ని army. ఈ యొక్క దీంతో ప్రవేశపెట్టినప్పటి నుంచి కూడా రిక్రూటింగ్, దాని యొక్క గన్ను, మార్చింగ్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ రావాలి. He should practice how to make use of the gun right from the day of recruitment. ఈ విధంగా ప్రాక్టీస్ చేసినప్పుడే తాను ఆ యొక్క సైన్యం లోపల తగినటువంటి యుద్ధం చేయడానికి అర్హుడవుతాడు. When he practices perfectly, he will be deserving to దీనిని fight at the time of పురస్కరించుకుని war. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. అభ్యాసం అనేటువంటి అత్యవసరం. Practice is essential. వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్ అన్ని ప్రాక్టీస్ తోనే జరుగుతున్నాయి. Walking, talking, writing, reading, everything is out of practice. కనుక నీ జీవితం అంత్యము కూడా మన ప్రాక్టీస్ తోనే రావాలి. You have to practice that what you have to experience towards the end of అప్పుడే your ఆ life. అంత్యం లోపల మనకి ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసం చేత వచ్చేటువంటి స్మరణ మనకు లభ్యమవుతుంది. Because of practice, you can think of the Lord at the end. కనుక లేత వయస్సు నుంచి మనము భగవత్ చింతన ప్రారంభించాలి. So we should think of God right from the tender age. ఈ జడభర్తుని యొక్క చరిత్ర యందు ఇదియే ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థము. This is the significance in the story of Jadabharatudu. అప్పటి నుంచి నేను తెలియక చేసినటువంటి పాపములకు పశ్చాత్తాపమే దీనికి తగినటువంటి యొక్క పనిష్మెంట్ అని భావించి ఎవరితో నా మాట్లాడటం లేదు, ఎవరి మాటలు వినటం లేదు. తాను ఒక మూగివాడు, చెవిటివాడిగా జీవిస్తూ వచ్చాడు. Jadabharatudu recognized his mistakes committed unknowingly and he repented a lot. ఎవరు He పిలిచినా stopped talking to anybody. పలకటం లేదు, He never talked to anyone. ఎవరేమి చెప్పినా వినటం లేదు. Whatever that is said, he never listened. ఎంత దూషించినా కూడాను తాను ఏమి పట్టించుకోవటం లేదు. He may be accused, he is not bothered. దేహము తాను కాదని విశ్వసించాడు. Because he knew that he is not the నేను body. ఈ పవిత్రమైనటువంటి యొక్క తత్వాన్ని, పవిత్రమైనటువంటి సమయాన్ని నేను పాడు చేసుకున్నానే అని పశ్చాత్తాపమే అతనికి అనేక విధమైనటువంటి బాధలు కలిగిస్తూ వచ్చింది. He repented and felt so sad because the sacred time is wasted.
రాజ్యాన్ని వదిలాడు, అరణ్యంలో ప్రవేశించాడు. He left the kingdom and entered into the forest. ఏదో అక్కడ తిరుగుతూ చెట్ల క్రింద కాచుకుంటూ కాలమును గడుపుతూ వచ్చాడు. He was moving all around the forest, spending time under the shade ఈ of trees. విధంగా ఉండే సమయం లోపల భగవంతుని చింతనే ప్రధాన లక్ష్యం అందించుకున్నాడు. As things went on, he was thinking of ఆ God. అడవి లోపల continuously. దొంగల నాయకుడు ఒకడు ఉంటుండేటువంటి వాడు. There is a leader of a gang of thieves. అతనికి బిడ్డలు లేకపోవటం చేత కాళీ మాతకు నరబలి ఇచ్చినప్పుడే కుమారులు కలుగుతారని ఎవరో చెప్పారు. The leader of the gang of thieves has no children. Somebody said that a human must be offered to Mother Kali. Then only he will have children. తన నాయకుడిగా ఉండటం చేత అనేక మంది దొంగలను ఎవరినైనా ఒకరిని సరైనటువంటి నరుణ్ణి తీసుకుని రావాలి, మన కాళికాదేవికి బలి ఇవ్వాలి అని ఆజ్ఞాపించాడు. He being the leader of the gang of thieves, he commanded the rest of the people to be in search of a proper person to be sacrificed to Mother Kali. అటు ఇటు తిరిగి అనేక రకములుగా వెతుకుతూ వచ్చారు. They went on searching for a proper person hither and thither. ఈ జడభరతుడు ఒక్క చెట్టు కింద కూర్చున్నాడు. Jadabharata at that time was taking rest under a సరైన tree. వాడు చిక్కాడు కదా అని That thinking that they could have a proper అతన్ని man, బంధించి he was chained దొంగల నాయకుని దగ్గరికి తీసుకెళ్లారు. and he was taken to the leader of gang of thieves. అతనికి ఏ స్నానము లేదు, ఏ సంస్కారము లేదు, ఏ విధమైనటువంటి ఇది లేకపోవటం చేత చాలా మాలిన్యంగా ఉంటున్నాడు. As he had no bath whatsoever, he was dirty. నదికి తీసుకెళ్లారు, బలవంతంగా స్నానం చేయించారు, గంధము రాశారు, తిలకం దిద్దారు, అనేక రకములుగా ఎంత బలికి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలో ఆ ఏర్పాట్లన్నీ చేశారు. He was taken to the river, he was given bath, and also sandal paste applied to the body, and tilakam also ఎందుకు ఈ put on విధంగా the face. చేస్తున్నారో, ఏం చేస్తున్నారో అది కూడాను జడభర్తుడు ఏమాత్రము గుర్తించలేదు. Everything is made ready to be sacrificed. He was not mindful what all that is going on. కాళికా దేవాలయం ముందు నిలబెట్టారు. He was kept in front of the temple of Kali. కూర్చోమన్నారు, కూర్చున్నాడు. He was asked to be seated, he sat. కత్తి ఎత్తారు. They lifted the sword. బలి ఇవ్వడానికి కత్తి ఎత్తే సమయానికి కాళి ప్రత్యక్షమైంది. By the time he was about to be beheaded, Kali appeared. తాను లోపల నుంచి నడిచి వచ్చి Coming from inside, ఈ దొంగలనందరినీ సంహరించి killing all the thieves. జడభర్తుని విడిపించి, And Jadabharata was left. నాయన నీ యొక్క భక్తి ప్రపత్తులే నన్ను ఈ విధమైనటువంటి యొక్క మనసును కరిగించింది. Son, your devotion steadfastness melted my heart. కానీ నీ తత్వము ఎవరినూ గుర్తించుకోలేరు. No one understood your nature. నీ కాలమంతా కూడా ఈ విధంగానే గడుపు. You spend your time like this only. ప్రపంచం కోసం నీ వెరువద్దు. Don't be afraid of the world. ఎవరేమనుకున్నా కూడా నీ భయపడవద్దు. Don't have any fear. నిందాస్తుతులకు ఏమాత్రం కూడా నువ్వు గురి కావద్దు. Don't be carried away by praise or blame. నీ దైవ చింతన నీవు గావిస్తూరా Think of Lord. అన్నారు. అది కూడాను తాను వినలేదు. Even that he couldn't hear. ఏదీ వినలేదు. నిరంతరం కూడాను ఆత్మతత్వాన్ని, ఆత్మవిద్యని అభ్యసిస్తూ వస్తున్నాడు. He didn't hear anything. He was only thinking of the supreme సరే, spirit, కొంత the self. సమయానికి కాళి కూడాను అంతఃస్థానం అయిపోయింది. Kali also disappeared. అక్కడ నుంచి నడుస్తూ పోతున్నాడు. From there he started walking. సింధు సౌవరి అనేటువంటి దేశమునకు రాజు అయినటువంటి వాడు, The king of this country, Sindhu Savari, అనే దేశమునకు రాజు అయినటువంటి వాడు the king of that country, ఆ మార్గములో పల్లకీని ఎక్కిపోతున్నాడు. he was proceeding that way in a palanquin. ఈ పల్లకీని మోసేటువంటి వారికి కొంత భారమని తోచింది. The bearers of the palanquin was feeling it heavy. వీడెవరో చెట్టు కింద కూర్చున్నాడు, ఇతని చేతి ఈ పల్లకి మోయించేసి మనం కొంచెం విశ్రాంతి తీసుకుందాము అని వారు సంకల్పించుకున్నారు. They noticed this person sitting under a tree. They wanted him to share this burden and so that they can have rest for some time. అప్పుడు ఈ మనిషిని తీసుకుని లాగారు. He was dragged from there. ఇతన్ని పల్లకీని అతని చేతికి అందించారు. He was asked to carry. ఆ పల్లకీని భుజం పైన పెట్టుకున్నాడు. He kept it on his shoulder. కింద చూస్తూ ఎక్కడ పురుగు వస్తుందో, ఎక్కడ చీమ వస్తుందో దాని ప్రాణం తీవకూడదు, అందులో భగవంతుడున్నాడు అని అన్నిటిని చూసుకుంటూ అడుగు వేస్తూ వచ్చాడు. As he was carrying the weight of the palanquin, he was watching that he might step on the body of an ant or insect. సర్వభూతాంతరాత్మ పరమాత్మ అనేటువంటి సత్యాన్ని తెలిసినటువంటి వాడు. He knows that God is present in all of the beings. కనుక ఏ ప్రాణమును కూడా మనం హింసించరాదు. We should not hurt any being. ఎవరిని మనము కష్టపెట్టరాదు. We should not make anyone suffer. అనేటువంటి సర్వాత్మ భావాన్ని, ఏకాత్మ భావాన్ని తాను దర్శించుకుంటూ He ఉన్నాడు. has that vision of oneness, that Atma ఆ is విధంగా all. నడుస్తూ ఉంటుంటే As he was walking, రాజుకు కోపం వచ్చింది.
The king was angry. ఏమిట్రా మీ నడకలు ఈ విధంగా ఉంటుండాది, ఎంత దూరమైనా కూడా నువ్వు పోలేకపోతున్నామే, ఉన్న చోటే ఉంటున్నాము అని చాలా కోప్పడ్డాడు ఈ పల్లకి మోసేటువంటి కూలీలను. The king was very angry. He said, what is it you are walking like this way? We are remaining where we are. రాజా, మా దోషము కాదు, It's not our ఇదిగో mistake. కొత్తవాడు ఒకరు ఇతనికి మేము అప్పచెప్పాము, ఇతను చేసేటువంటి దోషం ఇదంతా అన్నాడు. They all said, here we have a new man amongst us. The responsibility lies in him. సరే, రాజు అహంకారంతో అనేక విధములుగా అతన్ని తూలనాడాడు. And king accused him in varied ways because of ego. కట్ట కడపటికి Finally, నీవు నడిచే శవం వలె ఉంటున్నావు అన్నాడు. you are a walking dead corpse. అప్పుడు నోరు తెరిచాడు జడభరతుడు. Then Jadabharata opened his mouth. రాజా, నేనే కాదు, ప్రతి శరీరం కూడా నువ్వు నడియాడేటువంటి శవములే. Said, O king, not only me here, every body is like a moving dead corpse. అన్ని శవములే All are dead bodies. నడుస్తున్నాయి, They move. నేను ఆ విధంగా నడుస్తున్నాను. I am also moving like కానీ that. శివం ఒక్కడే. But the Shivam is one. అట్టి దైవత్వం అనేటువంటిది అందరి యందు ఉంటుండాలి. The divinity is in all. అదే నడిపిస్తున్నాడు ఈ డెడ్ బాడీస్ నంతా. And he is making these dead bodies move about. కేవలం ఒట్టి నెగిటివ్, It's only negative. జడమైనటువంటిది ఇది. It is inert. ఆ చైతన్యమంతకుడును అతనే That Chaitanya awareness అని is ఈ divinity. విధంగా మాట్లాడుతూ వచ్చేటప్పటికి So saying, ఆ రాజు పల్లకీని దింపమన్నాడు. the king wanted the palanquin to be brought down. అతను కూడాను ఋషి దగ్గరికి వెళ్లి ఆత్మ ప్రబోధన వినాలని పోతున్నాడు. He was also going to receive the knowledge of Atma. ఎక్కడికి పోవాలనుకున్నాడు? కపిల మహర్షి దగ్గరికి పోవాలని పోతున్నాడు. When asked where he was going, he said that he is going to meet sage Kapila. తనలో తాను తలుస్తూ వచ్చాడు, కపిల దేవుడే ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు He thought that I could see Kapila here. అని పల్లకి దిగి ఆ వ్యక్తి ముందు కూర్చొని ఆత్మ ప్రబోధను అడుగుతూ వచ్చాడు. Having got down the palanquin, he sat down in ఆత్మ front of విద్యను him. అనేక విధములుగా ప్రశ్నిస్తూ వచ్చాడు. He went on questioning about the spirit ఈ Atma. జడభరతుడు ఆత్మతత్వమును చక్కగా అరటిపండు వలిసి అతనికి అందిస్తూ వచ్చాడు. Jadabharata could teach the Atmic knowledge in a clear-cut way. ఈ విధమైనటువంటి బోధనలు తెలపటం చేత ఆ యొక్క రాజు కూడాను అతని పాదముల పడి నన్ను క్షమించమని ప్రార్థించాడు. Because of such teachings, having heard them all, the king fell at the feet of this sage and ఇంతే sought కాదు, his pardon. ఈ జడభరతుని యొక్క తత్వము The nature of Jadabharata. అనేక విధములైనటువంటి యొక్క మార్గములు యందు ప్రచార ప్రబోధములు సలుపుతూ వచ్చింది. He went on teaching in different ways, in different paths. మొదటి టీచింగ్ ప్రధానమైనటువంటిది ఏమిటంటే ఇంద్రియ నిగ్రహం. The main teaching is sense control. కాబట్టి విషయవాసంతో కూడినటువంటి పెట్టె ఈ దేహము. The body is full of sensual pleasure. ఈ కోరికలు అనేటువంటిది నశించినప్పటికీ ఈ వాసన ఈ దేహంలో పోదు. Desires may go vanish, but still that vasanas will be కనుకనే there. వాసనలు అనేటువంటివి ఉండినంత వరకు కూడాను, కోరికలు ఉండినంత వరకును వాసన తప్పదు. Therefore the reminiscence or remnants will continue ఈ in you. వాసన ఉండినంత వరకును దైవం మనకు ప్రాప్తించడు. So long the remnants of the sensual pleasure ఇది are ఏ there, you cannot ఆత్మబోధ. have God. ఇది ఏ ఆత్మబోధ. This is the teaching of Atmic knowledge. కోరికల నిమిత్తమే జన్మించినటువంటి వాడు కాదు. Man is not born to fulfill his ఇది desire. కేవలం సంకుచితమైనటువంటి యొక్క జీవితము. It's just a narrow life. మానవ జీవితం విశాలమైనటువంటిది, Human life is so vast, అనంతమైనటువంటిది. infinite. ఈ భగవత్ తత్వం ఎట్టి విశాలమైనటువంటిదో మానవుని యొక్క జీవితం కూడా అంత విశాలమైనటువంటిది. Just as the divinity is so vast, so also human life. ఫలాపేక్షతో మనం భగవంతుని ప్రార్థించరాదు. We should not pray to God with worldly ఓ ambition. భగవంతుడా, నేను ఈ పరీక్షలో పాస్ అయితే నీకు 2 టెంకాయలు కొడతాను అని వేస్తే భగవంతునికి టెంకాయలు తక్కువగా ఉన్నాయా? If you ఈ pray, టెంకాయల కోసం అతను నీ వాంఛలు నెరవేర్స్తాడా? if you pray to God, oh God, I will offer 2 coconuts if I secure a pass in the examination. Do ఓ you think that God వెంకటేశ్వరా, wants your coconut? నీవు నా యొక్క అభిష్టాన్ని నెరవేర్స్తే నా శిరస్సు పైనటువంటి వెంట్రుకలంతా నీకు ఇస్తాను అంటాడు. ఈ పాడుబొచ్చు అతనికి తనకెందుకు భగవంతునికి? You are prepared to offer your hair to God if your desire ఈ is తుచ్చమైన fulfilled. బొచ్చు God is not for your ముఖ్యమైన coconut. కోరికలు కోరుకుంటూ వస్తాడు మానవుడి నాడు. You entertain mean desire and offer your rotten ఈ hair. సరైనటువంటి ప్రార్థనలే కాదు. That's not a proper prayer. ఇవన్నీ కేవలం స్వార్థంతో కూడినటువంటి ప్రార్థనలు. It's a prayer of selfishness. ఫలమును ఆశించి పనిచేసేటువంటి వాడు కూలీడు కాని యజమాని కాదు. The one who expects to result their labor, not a master. పని చేస్తుంటాడు లేబరు, Labor work. సాయంకాలం పని చేస్తాడు,
Evening time they సాయంకాలం work. కూలి తీసుకుని వెళ్లిపోతాడు. But they collect the labor కూలి and go. తీసుకుని పోయేటువంటి వాడు కూలీలు కానీ అతను ఇంటి ఓనర్ కాదు కదా. The one who takes money and goes is labor, not a ఇంటిలో master. కొడుకులు ఉంటారు, భార్య ఉంటుంటాది, అన్ని పనులు చేస్తారు. సాయంకాలం అయితే భర్తను కానీ తండ్రి కానీ నాకు కూలి అని అడుగుతారా? అడగరు. You find the sons and the wife working in the family. They don't ask for the daily వారు wage. ఓనర్స్ They are the owners. ఫల నిమిత్తమై చేసేటువంటి వాడు కాదు, కర్తవ్య నిమిత్తమై ఆచరిస్తున్నారు. They don't work for the wages. కనుక నా జీవితం అనేటువంటి భగవంతుని పొందటమే నా కర్తవ్యం అనేటువంటి ఒక దీంట్లో ఆచరించేటువంటి వాడు ఓనర్ అవుతాడు. Therefore the one who lives for God is the owner. ఫల నిమిత్తమై మనం ప్రార్థించేటువంటి వారు మనం కూలీలు అయిపోతున్నాము. The one who works for certain results or labor. భగవంతుని ఏ కార్య నిమిత్తం కానీ ఏ ఫల నిమిత్తం కానీ ప్రార్థించకూడదు. Therefore we should not pray to God for any of the భగవంతుని good. నిమిత్తమే భగవంతుని ప్రార్థించాలి. We should pray to God for God's sake. నీ నిమిత్తమే నిన్ను ప్రార్థిస్తున్నాను. I am praying to you for you అంతేకాని only. అన్య పదార్థములు కానీ అన్య విషయములు కానీ నేను ఏమాత్రము కోరను I don't అనేటువంటి desire. సత్యాన్ని జడభర్తుడు చాటుతూ వచ్చాడు. Jadabharata propagated this fact ఈ that no one should pray for worldly things. చాటుతూ రావటం వల్ల అనేక మంది మహారాజుల యొక్క అహంకారములు, దురాశలు, ఈ విధమైనటువంటి దుర్గుణములు నశించిపోతూ వచ్చాయి. Because of such teachings, the ego and the pride and the desire of the neighboring kings are lost. కారణం ఏమిటి? What's the reason? అతను స్వయంగా అనుభవించాడు. Because it's his personal experience. నిరంతరము భగవద్గీతలో ఉండినటువంటి వాడు ఈ లేడీ పైన ఆశపోవటం ఏమిటి, దాని యొక్క అటాచ్మెంట్ అభివృద్ధి కావటం ఏమిటి, తద్వారా తన యొక్క జీవితమును పాడు చేసుకున్నాడు. Thinking of the Lord continuously, what is it that అప్పుడు he thought of చెప్పాడు, here and ఏ attachment? విధమైనటువంటి కర్మలు ఆచరిస్తామో ఆ కర్మ ఫలితం మనకు తప్పింది కాదు. You cannot be free from the consequences of your actions. మంచికి మంచి, చెడ్డకు చెడ్డ. You'll get good for good actions and bad for bad actions. కనుక ఇవి ఏనాటి కూడాను కర్మ ఫలం అనేటువంటిది తప్పదు అన్నాడు. You cannot escape from the consequences of your actions. కర్మ దాటవశమా నరుడా, కర్మ దాటవశమా, కర్మ దాటవశమా. Is it possible for you to run away from the destiny? ఘనపాఠంబులు చదివిన కాని, కులదేవతలను కొలచిన గాని, కారడవులకే పోయిన గాని, కఠిన తపస్సులే చేసిన గాని, కర్మ దాట వశమా నరుడా, కర్మ దాట వశమా, కర్మ దాట వశమా. You may go through sacred texts, you may worship the family deity, you may go to the forest, undertake deep penance, but you cannot run away from the consequences of your action, the fate and the destiny. చిన్న చెల్లిమిలో ముంచిన గాని, ఎన్ని సముద్రములు మించిన గాని, కడవెంతోరా నీరంతేరా, కావాలన్నను ఎక్కువ రాదుర, కర్మ దాట వశమా నరుడా, కర్మ దాట వశమా, కర్మ దాట వశమా. You may dip it in a small pond or in a mighty ocean. As is the container, so will be the collection of the water. You cannot collect even సముద్రంలో more. ఎక్కువ నీరు ఉండదని ఆ కడవను తీసుకుపోతే ఎక్కువ నీరు అంతో పట్టదు. ఎంత కడవో అంత నీరే పడుతుంది. Because it's a mighty ocean, you cannot expect more of water. చిన్న చెరువులో ముంచితే ఆ కడవ ఎంతో అంతే నీరు పడుతుంది. It may be a small pond. You can collect as per the కనుక నీ container. హృదయం ఎంతో నీ యొక్క ఫలము అంతే. As is the heart, so is experience. కనుక ఇప్పుడు నీవు ఫలాన్ని పెంచుకోవాలంటే హృదయాన్ని పెంచుకోవాలి. If you want experience, expand your heart. హృదయం విశాలం గావించుకోవాలి. You should have broad heart. ఎంతమంది కోటీశ్వరులు కూటి పేదలు కాలేదు. You find many millionaires becoming ఎంత paupers. కూటి పేదలు కోటీశ్వరులు కాలేదు. You find paupers becoming millionaires. మరి ఇవన్నీ కూడా నువ్వు కేవలము భగవత్ యొక్క వరప్రసాదములే కానీ కేవలం కోరితే వచ్చేటువంటివి కాదు. These are all God's gifts, not your desires. ఆ రాజుకు కూడా చెప్పాడు జడభర్తుడు, Jadabharta thought to that ఓ king, పిచ్చి రాజా, O mad king, సుఖ దుఃఖములు నీవు కోరుకొని తెచ్చుకునేటువంటివి కాదు. pleasure and pain not out of your desire కోరుకుంటే లభించేటువంటివి కాదు. is not the one that you can get. అవంతకు అవే వస్తుంటాయి. They come as ఒక on their సమయంలో own. దుఃఖం వస్తుంది, మరొక సమయంలో సుఖం వస్తుంది. At one time you have happiness, another time ఒకే misery. సమయంలో సుఖ దుఃఖములు రెండు కూడా కలిసి రావచ్చును. At times you may have both. ఇది నీ మనోభావముల యొక్క ప్రభావమే తప్ప భగవంతుడు అందించేటువంటివి కాదు. These are all the effects of the thoughts of your mind, not of God's. కనుక నీవు పెంచుకోవాల్సినటువంటిది హృదయ విశాలత. So what you have to develop is broad mind.
మనస్సు యొక్క వాంఛనను తగ్గించుకోవాలి. Cut short your desires. ఈ మనస్సు ఆంఛను తగ్గించుకున్నప్పుడే మనస్సు నిర్మలంగా ఉంటుంది. When you reduce your desires, your mind will be pure. ఎన్ని విధమైనటువంటి వాంఛనను మనం పెంచుకుందామో మనసు అంత మాలిన్యంగా మారిపోతుంది. The more and more of desires you have, the mind will be polluted. కల్మషమైపోతుంది. It will be polluted. కనుక నీ కల్మషమైనటువంటి మనసుతో భగవంతుని ఏమాత్రం కూడా మనం చింతించలేము. With a dirty mind, you cannot think of God in any way. మన సాధనలన్నీ కూడాను All of దైవ spiritual నిమిత్తమే చేయవలసినటువంటి సాధనలే. all spiritual practices must be నీకు నీవు undertaken for God. ఉద్ధరించుకోవాల్సిందే కానీ మరొకరు నిన్ను ఉద్ధరించేటువంటి వారు లేరు. You have to emancipate yourself. No one else can help ఉద్ధరేణ you. ఆత్మానాం తనం తాను ఉద్ధరించుకోవాల్సిందే. You have to emancipate yourself. గైడ్ పోస్ట్ ఉంటుండాలి. Here is the guidepost. ఇటువైపున పోతే చిక్బడాపురం అంటుంది, This side Chikbalapur. ఇటువైపు పోతే బెళతూరు అంటుంది, That side Beltur. ఇటువైపున పోతే కృష్ణరాజపురం అంటుంది. This side Krishnarajapuram. పేర్లంతా రాసి ఉంటుండాలి. All names are written. గైడ్ పోస్ట్ కేవలం మార్గమును నిరూపింపచేస్తుందే కానీ నడచవలసింది నీవే. Guidepost shows only indications. You have to tread the path. నడచవలసింది నీవే. You have to walk the distance. అదే విధంగానే Likewise. ఎన్ని గ్రంథములు చదివినా ఎన్ని విధమైనటువంటి సాధన చేసినా నీవు మొట్టమొదటి దైవ చింతన నిర్మలమైనటువంటి హృదయంలో చేర్చుకోవాలి. Therefore, you may go through the sacred text and undertake spiritual practice, but you should have pure heart and కానీ think of the Lord. అనేక మందికి అనేక గ్రంథాలు చదువుతారు, అనేక సాధనలు చేస్తారు, కడపటికి దేనిపైన విశ్వాసం ఉండదు. Many read many sacred texts and undertake spiritual practices, but they have no faith on anyone. ఒక భక్తుడు వచ్చి ఒక గురువుని ప్రశ్నిస్తున్నాడు. A devotee questioned his preceptor. ఏమని? What? గురూజీ, నేను 20 సంవత్సరం కూడా భగవద్గీతను పఠిస్తున్నాను, పారాయణ చేస్తున్నాను. Oh Guruji, I have been going through the sacred text Bhagavad Gita for the last భగవద్గీతలో 20 years. 700 శ్లోకాలు కూడా నాకు అంతస్థం అవుతుంది. I know శ్లోకం them. చెప్పవలన నేను చెప్పగలను. I got them by heart. All the slokas there, I can repeat now. కానీ నాకే ఫలితము ఇంకా రాలేదు. But I have not got anything out of it. కనుక మీరేదైనా ఒక మంత్రం ఉపదేశించండి అన్నాడు. So teach me one mantra or other. చీ 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 చీ. ముందు వెనుక వెళ్ళిపోమన్నాడు. He said, what a shame it is. Get back. Get lost. పిచ్చివాడా, Madman. సాక్షాత్ భగవంతుడు రాసినటువంటి యొక్క భగవద్గీతని నీవు చదువుకుంటూ అందులో ఉన్నటువంటి ఆజ్ఞలు నీవు పాటించకుండా ప్రత్యేకంగా ఒక మంత్రం కావాలని కోరుతున్నావా? దానిపైన లేని నమ్మకము నా మంత్రం పైన మాత్రం వస్తుందా? You did not follow the teaching of the composition of God himself. You did not follow the command. You have no faith there. Where is the guarantee you will have faith on that? What I దానిపైన teach now? నమ్మకం ఉంటే నా మంత్రాన్ని ఎందుకు నీవు అడగలవు? If you have faith there, why do you ask now? గీతపై నీకు నమ్మకం లేదు. You have no faith on Gita. భగవంతుడి పైన నమ్మకం లేనటువంటి వాడికి మంత్రం ఇచ్చి ప్రయోజనం ఏమిటి? What is the use in giving mantra to that person who has అదే no faith in విధంగానే God? ఈనాడు ఎన్ని పవిత్రమైనటువంటి వాక్యములో ఎన్ని పవిత్రమైన మార్గములో బోధించినప్పటికీ ఒక్కటి కూడా ఆచరించలేకపోయినప్పుడు ఇంకా ఎన్ని మంత్రాలు చెప్తే ప్రయోజనం ఏంటి? ఎన్ని జపములు ఆచరిస్తే ప్రయోజనం ఏంటి? ఎన్ని యాత్రలు చేస్తే ప్రయోజనం ఏంటి? ఎన్ని యజ్ఞాకర్తలు చేస్తే ప్రయోజనం ఏంటి? Though many teachings have been given, many paths have been shown, when you don't follow, what is the use of all the penance and the pilgrimage? ఇది సరి అయినటువంటి ఏకత్వంతో మనం ఆచరించాలి. We should work with one-pointedness. ఆచరించేటువంటి మంత్రములు తగినటువంటి యొక్క అర్థంగా మనం ప్రవర్తించాలి. We have to conduct according to the meaning of that sloka. అప్పుడే దీని యొక్క ఫలితం కూడా మనకు లభ్యమవుతుంది. Then only you can enjoy the result. ఒకనొక సాధకుడు An aspirant, మంత్రాన్ని ఉచ్చరిస్తున్నాడు. while repeating mantra, ఏమని ఉచ్చరిస్తున్నాడు? how is he repeating? భగవంతుని యొక్క తత్వాన్ని ఎవరి దగ్గర గురువు దగ్గర తీసుకున్నాడు. He has picked up from his preceptor. ఆ మంత్రాన్ని తాను ఉచ్చరిస్తూ He వచ్చాడు. was repeating that mantra. ఏమని? తత్వం అసి. That is this Tattvamasi. అంతేకాదు, Not only that. శివోహం 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 అనుకుంటూ వచ్చాడు. He went on chanting Sivoham, Sivoham. గురువు అడిగాడు, Guru asked. నాయన ఈ మంత్రం నీవు ఎవరి దగ్గర తీసుకున్నావు? The Guru asked, where from you received this ఆ mantra? గొప్ప మండలీశ్వరుని దగ్గర తీసుకున్నాను ఈ యొక్క మంత్రం అన్నాడు. He said, I received from a great preceptor, అయితే Mandaleshwar. ఈ మంత్రమునకు అర్థం ఏమిటి? What is the meaning of this mantra? శివోహం శివో, నేనే శివుడు నేనే శివుడు నేనే శివుడు అని అర్థం చెప్తూ వచ్చాడు. The meaning of this mantra is, I am Shiva, I am Shiva. చాలా సంతోషము. నీవే శివుడు, పార్వతి నీకేం కావాలి అని అడిగాడు. It's very nice you are Shiva. What is the relationship you have with Parvati? అపరాధం 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 అన్నాడు. So it's a great sin, he said. నిజంగా తానే శివుడైతే పార్వతి తన అర్ధాంగే కదా. If he is really Shiva, నిజంగా ఆ Parvati is నమ్మకమే ఉంటే constant. ఇది ఎందుకు చెప్పలేకపోతున్నాడు? If he has got that faith, why can't he declare? సర్వశక్తులు నాలోనే ఉన్నాయి అనేటువంటి తత్వాన్ని మనం గుర్తించాలి.
You have to recognize that all powers are latent in you. అప్పుడే శివోహం శివోహం అనేటువంటి తత్వానికి సరైన అర్థం వస్తుంది. Then only you'll have true meaning to this mantra. మంత్రం మాత్రము చెప్పుకోవటము, అర్థం మాత్రం అనుభవించుకోలేకపోతే ప్రయోజనమే. You simply repeat mantra, but you don't know the meaning. కనుక ప్రతి విషయానికి కూడా నువ్వు అంతరార్థాన్ని గుర్తించాలి. Therefore, you have to know the inner అంతరార్థాన్ని significance. గుర్తించడమే కాదు, దాని ప్రకారం వర్తించాలి. Knowing inner significance, you have to conduct accordingly. కనుక మను చక్రవర్తి యొక్క సంతతి అంతా, మను చక్రవర్తి యొక్క కుటుంబం అంతా కూడాను ఆత్మజ్ఞానములో ఆత్మానందములో మునిగినటువంటి కుటుంబము. Therefore, the progeny and the clan of Manu Emperor, they delighted in the కేవలం bliss మను of Atma. చక్రవర్తి కుటుంబం మాత్రమే కాదు, భాగవతమునందు ఉండినటువంటి ప్రతి వ్యక్తి యొక్క చరిత్రలన్నీ కూడాను మహా పవిత్రమైనటువంటి చరిత్రలే. Every story in Bhagavata is sacred. కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలోని పండితులు కానీ మరొక బ్రాహ్మణులు కానీ ఏ విధంగా దీనికి సరైనటువంటి అర్థములు చెప్పలేకపోవడం చేతనే భాగవతము కేవలం ఒక హీనమైన స్థితిలో దిగివారిపోయింది. Unfortunately, there are no scholars, there are no Brahmins who give correct interpretations to Bhagavata. దీనిని బోధించేటువంటి వారు కూడాను సక్రమంగా బోధించడం లేదు. And they are not teaching properly. అన్ని అసభ్యమైనటువంటి మార్గంలో ప్రవేశపెడుతున్నారు. They teach in a ridiculous way. సాక్షాత్ భగవంతుని కూడా నువ్వు చాలా క్రిందికి దింపుతున్నారు. Even very God is brought down to the lowest level. గుణాతీతమైనటువంటి దైవత్వాన్ని కూడా నువ్వు గుణములు చేర్చుకుంటూ వస్తున్నారు. They attribute so many qualities to God. కానీ భాగవతం అనేటువంటిది మహా పవిత్రమైనటువంటి గ్రంథం. But Bhagavata is highly sacred. ప్రతి వ్యక్తి కూడాను నికసిక పర్యంతం కూడాను దైవ చింతనతో మునిగినటువంటి వ్యక్తులే. ఈ Every భాగవతం person నందు there, top to toe, spend the time in divinity. దేహమే భగవంతుని యొక్క జీవితంగా భావిస్తూ వచ్చారు. They consider the body as the gift of God. క్షేత్రజ్ఞుడే దైవమని విశ్వసిస్తూ వచ్చారు. They consider knower as God. కనుక దేహంలంతా కేవలం బల్బులు వంటివిగా భావిస్తూ వచ్చారు. So body is like a bulb. ఈ బల్బుల లోపల దివ్యమైన శక్తి కరెంటు వలె ప్రసరిస్తూ వస్తుంది. The divinity percolates like electricity within. కనుక విద్యార్థులు కేవలము సుఖమును ఆశించి విద్యను అభ్యసించకూడదు. So students should not study ఈనాటి only for విద్యార్థులు happiness sake. ఒక క్లాసులో చేరినారంటే ఈ క్లాసు వల్ల ఈ డిగ్రీ వల్ల నేను ఏ ఉద్యోగం చిక్కుతుంది, ఎంత సంపాదించగలను, ఏ విధమైనటువంటి రీతిగా నేను జీవించగలను అనేటువంటి జీవితం భవిష్యత్తు ప్లాన్లు వేస్తుంటారే కానీ విద్య అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని గుర్తించుకోలేకపోతున్నారు. As they gain admission, as they join a class, they go on thinking what degree they would get, what job they would get, what salary they MBA would get. పాస్ చేస్తే ఏ యొక్క ఫ్యాక్టరీకైనా మన మేనేజర్ గా పోవచ్చును, మంచిగా 8,000, 9,000, 10,000, 20,000 కూడా సంపాదించవచ్చును అనేటువంటి ఈ డబ్బును సంపాదించేటువంటి మార్గంలో వీళ్ళు ప్లాన్ వేస్తున్నారు. కానీ చదువు యొక్క విషయము, మనం తెలుసుకున్నటువంటి విద్యను మన జగత్తుకు ఏ విధంగా దీనిని అందించాలి అనేటువంటి యొక్క విశాల భావమే విద్యార్థుల్లో శూన్యమైపోయింది. The moment I pass MBA, I'll be getting 8,000, 9,000, 10, why even 20,000? They don't think నా of what డిగ్రీ వల్ల power they can ఏ విధమైన work. ఫలితం నాకు లభిస్తుంది అంటుంటారు. కానీ నా నుంచి సమాజానికి ఏ ఫలితం అందుతుంది అనేటువంటిది ఎవడు విచారించడం లేదు. They'll be thinking in terms of profits and gain by having this degree, but they are not mindful of the సమాజం నుంచి service ఏం of society. పొందాలి, సమాజం నుంచి ఏం తీసుకోవాలి, సమాజం నుంచి ఏం అనుభవించాలి అనేటువంటి ఒక దృష్టితోనే పోతున్నారు. They're only thinking in this direction, what is to be received from ఈ society. బిచ్చములు ఎత్తే నిమిత్తం కాదు మీ చదువులు చదవాల్సింది. You are not to study to beg. కనుక చదువుకున్న దొంగలుగా తయారైపోతున్నారు. Being educated, you become thieves. ఎందుకంటే ఆ చదువును సద్వినియోగపరిచేటువంటి విధానంలో మనం ప్రవేశపెట్టాలి. Because we should make use of this education in the proper way. ఇలాంటి చదువులు ఈనాడు అధికం కావటం చేతనే Because of such education today, భారతదేశం లోపల in Bharat, భద్రతనే పోయింది. there is no security. కారణం ఏమిటి? What's the reason? చదువుకున్న వాళ్ళే పెద్ద దొంగలుగా తయారవుతున్నారు. Because educated people చదువు are లేనిటువంటి thieves. మూర్ఖులే దేశానికి ఉపకారం అంతో ఇంతో చేస్తున్నారు. Uneducated people help to a little extent. చదువుకున్నటువంటి వాళ్ళే దేశాన్ని దోచుకుంటుంటున్నారు. Educated people exploit this country. ఈ చదువులు కాదు మనకు కావాల్సినటువంటిది. Not this ఈ education. is చదువులతో important. పాటు ఆత్మ విద్యను కూడా మనం అభ్యసించాలి. Along with this education, we need Atmic education. ఈ ఆత్మ విద్యతో పాటు అది కూడా చేరినప్పుడు ఎంతో ప్రకాశంగా ఆదర్శవంతంగా మనము దేశానికి ఎంతో అనుభవించి చేయొచ్చు. Therefore, when the secular knowledge mixed with the Atmic knowledge, the whole life will be effulgent and విద్యార్థులారా, మీరు brilliant. ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా కావాలి కానీ అధికారులుగా కావాలని నేను కోరటం లేదు. You should set an ideal but not otherwise.
అధికారం ఏమిటి, నేడు వస్తుంది రేపు పోతుంది. You should not be one of authority. You may be here or may not ఈ tomorrow. అధికారం మనకు నిజమైన అధికారం కాదు. It's not the true position. చూడండి, భాగవతంలో ఉన్నటువంటి మహనీయుల యొక్క చరిత్రలు ఎక్కడికి పోయినప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతున్నాయి. The ideals in Bhagavata, they remain permanent wherever you go. సంవత్సరం కిందట వాడు ప్రియవ్రతుడు. Priyavrata belongs to long back. That ఎన్ని is, వేల సంవత్సరం కిందట వాడు మహాధ్రువుడు. Dhruva belongs thousands of years వీళ్ళందరి apart. పేర్లు కూడాను కలికాలం వరకు కూడాను ఇంకా అందరి హృదయాల్లో కూడాను వెలుగుతున్నాయంటే ఎంత పవిత్రమైనటువంటి విద్యలివి. Their stories are still shining even on this day. You can understand the sacredness ఎంతో behind. ప్రాకృతమైనటువంటి విద్యలంతా అభ్యసించాడు. ఐన్స్టీన్ పోయాడు, న్యూటన్ వచ్చాడు, అనేక రకములుగా దీన్ని అభ్యసిస్తూ వచ్చారు. Einstein, Newton studied a lot of the scientific knowledge. కానీ వాళ్ళ పేర్లంతా ఎక్కడున్నాయి ఇప్పుడు? But where are their names today? ఏదో సైన్స్ వచ్చినప్పుడు ఐన్స్టీన్ అంటారు. In relation to science, ఆ it's no సైన్స్ Einstein. లేకుండా పోయిన ఆర్ట్ వచ్చినప్పుడు ఐన్స్టీన్ పేరే లేదు. In respect of art, you don't think of Einstein. కానీ మహనీయుల పేర్లు కూటి పేద వల్ల కోటీశ్వరుని వరకు కూడా హృదయంలో వెలుగుతూ వస్తున్నాయి. But the names of the sacred souls are still there among the paupers and the millionaires. కనుక ఈ Equally. భౌతిక చదువులతో పాటు ఆధ్యాత్మిక చదువు కూడా ఉంటుండాలి. So along with the secular knowledge, the spiritual knowledge భౌతిక is చదువులు necessary. వద్దని నేను చెప్పటం లేదు. Swami will never say no to secular education. కానీ But ఆ చదువులే మన జీవితం యొక్క గమ్యమని లక్ష్యమని భావించరాదు. don't take it as the main దైవ aim. చింతన లేనిటువంటి ఒక చదువులు ఏమి చదువు? చెత్త చదువులు. What sort of education is it? Just a rotten study. సర్వత్రా ఉండినటువంటిది యొక్క దైవత్వమే. God is everywhere. కనుకన దైవ ప్రేమను పెంచుకోండి. Develop divine love. ఆ ప్రేమ ద్వారా నీ మానవత్వం సార్థకంగా గావించుకోండి. Through that love only your life will be redeemed. కనుక విద్యార్థులుగా ఉండినటువంటి యొక్క ఈ లేత హృదయులైనటువంటి యవ్వనులు ఈ భాగవతంలో ఎంతమందో ఉంటున్నారు. In Bhagavad, there are number of సర్వసంగ such people. పరిత్యాగులైపోయి Being total renunciants. సర్వేశ్వరత్వాన్ని అనుభవించినటువంటి వారు కూడా ఎంతో మంది ఉన్నారు. There are a lot of people who experience కేవలం divinity. బాలులే కాదు, బాలికలు కూడా ఉంటున్నారు. Not only boys, there are girls too. కనుక బాలబాలికలందరూ కూడాను ఈ ఆదర్శవంతమైనటువంటి విద్యను అభ్యసించి తమ జన్మను తాను సార్థకం చేసుకోవటమే కాకుండా సమాజంలో కూడాను సరైన రీతిలో తీర్చిదిద్దాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఆ ప్రసంగాన్ని విరమిస్తున్నాను. The boys and girls should read these ideal stories and they should redeem themselves and set an ideal to the rest of the society. So saying, Bhagavan brings his divine discourse to a close. మధుర మధుర మురళీ ఘన శ్యామ మధుర మధుర మురళీ ఘన శ్యామ మధురాధిపతే రాధే శ్యామ మధురాధిపతే రాధే శ్యామ सूरदास प्रभु हे गिरिधारी सूरदास प्रभु हे गिरिधारी मीरा के प्रभु उदय विकारी मीरा के प्रभु उदय विकारी मधुर मधुर मुरली घन श्यामा मधुर मधुर मुरली घन श्यामा मधुराधिपते राधे श्यामा सूरदास प्रभु हे गिरधारी मीरा के प्रभु उदय विकारी मीरा के प्रभु उदय विकारी मधुर मुरली घन श्यामा मधुर मधुर मुरली घन श्यामा हो मधुर मधुर
మధుర మురళీ ఘనశ్యామా మధురాధిపతే రాధే శ్యామా.